నేను ఇంకొకటి ఈ రిపోర్ట్లో చదువుతా ఉంటే సీఎం ఇస్ ప్రీడిటర్మిన్డ్ అండ్ బెంట్ అపాన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బరాజ్ అట్ మేడిగడ్డ. అంటే ముందే ఫిక్స్ అయిపోయారు. హీ హ్యాజ్ అ ప్రీఫిక్స్డ్ ఐడియా దట్ ద బరాజ్ షుడ్ బి బిల్ట్ అట్ మేడిగడ్డ. ముందే డిసైడ్ అయిపోయి వ్యాప్కోస్కు డిపిఆర్ కోసం వారికి డబ్బులు ఇచ్చేసి వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చేసి అక్కడనే కట్టాలని డిసైడ్ చేసిండ్రు. ఎందుకు డిసైడ్ చేసిండ్రు అనేది ఒకసారి మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తుమ్మిడిహట్టి దగ్గర కడితే వారికి అప్పటికే ఆ ప్రాజెక్టు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కాంట్రాక్టర్లు ఆల్రెడీ అసైన్ అయిపోయారు. ఇక్కడ కడితే పేరు రాదని, ఇక్కడ కడితే కొత్తగా కాంట్రాక్టర్లు అసైన్ చేయలేమని, ఇక్కడైతే కమిషన్లు రావనే దురాశతోటి మేడిగడ్డకు తీసుకుపోయారు అనేది మనందరికీ ఇప్పుడు తేటతెల్లం అవ్వాల్సిన విషయం. అధ్యక్ష, ద సీఎం హెస్ డైరెక్టెడ్ అథారిటీస్ ఫెయిల్యూర్ ఇన్ ఆపరేషన్ మెయింటెనెన్స్ లో రోల్ ఆఫ్ సీఎం గురించి ఉటంకిస్తూ ద చీఫ్ మినిస్టర్ హెస్ డైరెక్టెడ్ అథారిటీస్ టు స్టోర్ వాటర్ ఇన్ barrages to the full capacity. He has given orders. The barrages are supposed to be just a diverting mechanisms, diverting structures. డైవర్ట్ చేయాల్సిన బరాజును ఇవాళ ఫుల్ స్టోరేజ్ తీసుకొచ్చి అవి కుంగిపోవడానికి, కృషించిపోవడానికి, ఇవాళ బ్రీచ్ కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ ఇంటెన్షనల్లీ he did not consider the report of expert committee. అదే మనం రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ అనుకున్నాం. ఇరిగేషన్ మినిస్టర్ allowed the CM to fulfill his desire. అంటే మామ కళ్ళల్లో ఆనందం చూడడానికి అల్లుడు గారు తాపత్రయపడ్డారు. అడ్డదారులు కూడా దొక్కిండ్రు అనేది అందరికీ అర్థమైన విషయం. ఇట్స్ ఎ క్లియర్ వాట్ యు సే ఇంపీచ్మెంట్ ఆఫ్ ద then chief minister as well as the minister there. Irrigation minister has instructed to adopt the seek and files technology in the meeting without proper homework. కాంట్రాక్ట్లు లంప్సమ్ ఇచ్చిండ్రు, టర్న్ కి ఇవ్వలేదు, సిడబ్ల్యూసి రికమెండేషన్ పక్కన పెట్టిండ్రు. అసలు అన్నారం సుందిల్లా బ్యారేజీలు ఎక్కడ కట్టాలని వ్యాప్కోస్ చెప్పిన దానికి వాళ్ళు కట్టిన దానికి చాలా వ్యత్యాసం ఉంది అధ్యక్ష. అసలు వ్యాప్కోస్ రిపోర్ట్ మీద మేము బేస్ చేసుకున్నాం అంటున్నారు కదా. మేడిగడ్డ అంటే వాళ్ళు లొకేషన్ చెప్పిండ్రు, కానీ అన్నారం సుందిల్ల బ్యారేజ్ విషయంలో అసలు వాళ్ళు చెప్పిన లొకేషన్కు వీళ్ళు కట్టిన బ్యారేజ్ లొకేషన్కు చాలా వ్యత్యాసం ఉన్నది. దాంట్లో కూడా మతలబు ఉన్నది. అసలు O&M యాక్టివిటీ లేదు. బ్యారేజెస్ వర్ యూజ్డ్ యాజ్ రిజర్వాయర్స్. ఇందులో పొలిటికల్ లీడర్స్ బాధ్యత ఎంత ఉంది అని అంటే ఒకసారి ఆలోచన చేయండి. దాంతోపాటు ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంజనీర్లు, ఈఎన్సీ, సిఈ, ఎస్సీ, అందరి పేర్లు ఇందులో ఉటంకించడం జరిగింది. కాంట్రాక్ట్ సంస్థలు ఎల్ఎన్టీ, ఆప్కాస్, ఇంకోటి నవయుగ. నేను ఒక్కటే ఏం చెప్తున్నా అంటే, చిన్న రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అధ్యక్ష, అప్పుడే బాలారిష్టాలు దాటుతున్న రాష్ట్రం, బాల్యం నుంచి కౌమార దశకు పోతా ఉంటే ఇంత పెద్ద ఎత్తున 87,500 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ ప్రాజెక్టును ఒక 2-3 సంవత్సరాలనే కంప్లీట్ చేయాలనే దురాశతోటి ముందుకు పోవడంతో ఇవాళ నష్టాన్ని ఎవరు పూడ్చలేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. కాబట్టి నష్టాన్ని ఎవరి నుంచి రికవరీ చేయాలనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఏజెన్సీ నుంచి రికవరీ చేయాలన్నా లేక అవినీతి నుంచి పాల్పడే ఈ కేసీఆర్ కుటుంబం నుంచి మనం రికవరీ చేయాలనేది మనం స్థూలంగా ఒక ఆలోచనకు రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.